మరొకసారి చెప్పం. రక్షణ నీಡುವ ನಾಮ ನಿನ್ನದು, ರಕ್ಷಣ ನೀಡುವ ನಾಮ ನಿನ್ನದು, ಸ್ವಸ್ಥತೆ ಕೊಡುವ ನಾಮ ನಿನ್ನದು, ಬಿಡುಗಡೆ ಕೊಡುವ ನಾಮ ನಿನ್ನದು ಯೇಸು. ವೈರಿಯ ಒಡಿಸುವ ನಾಮ ನಿನ್ನದು, ಶಾಪವ ಮುರಿಯವ ನಾಮ ನಿನ್ನದು, ಪಾಪವ ತೊಳೆಯವ ನಾಮ ನಿನ್ನದು ಯೇಸು. ಎಲ್ಲ ಶಾಪ ಮುರಿವಾದು, ಎಲ್ಲ ವ್ಯಾಧಿ ನೀಗ್ವಾದು, ಎಲ್ಲ ಬಾಧೆ ತೀರ್ವಾದು ನಿನ್ನಾಮಕ್ಕೆ. ಎಲ್ಲ ಶಾಪ ಮುರಿವಾದು, ಎಲ್ಲ ವ್ಯಾಧಿ ನೀಗ್ವಾದು, ಎಲ್ಲ ಬಾಧೆ ಯೇಸು, ಯೇಸು ನೀ ಉನ್ನತ. ಯೇಸು, ಯೇಸು, ಯೇಸು ನೀ ಉನ್ನತ. మరొకసారి చెప్పు. యేసు, ಯೇಸು, ಯೇಸು, ಯೇಸು ನೀ ಉನ್ನತ. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. యేసు, యేసు మరొకసారి చెప్దాం. యేసయ్యా, యేసు నీ ఉన్నతమైనటువంటి నామమును బట్టి ఉదయకాల సమయమందు నీకే వందనాలు యేసయ్యా, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తుతిద్దాం దేవుణ్ణి. ఆఖరిగా మరొకసారి చెప్దాం. యేసయ్యా, యేసు, యేసు నీ ఉన్నత, నీ ఉన్నత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. స్తుతిద్దాం దేవుణ్ణి. నా తండ్రి నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, స్తుతులకు పాత్రుడవైన దేవా మీకే ఆరాధన, స్తోత్రార్హుడవైన తండ్రి మీకే ఆరాధన. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. Glory to the Lord. Hallelujah. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవేసయ్యా. ఎందుకంటే బలిష్టమైనటువంటి నీ రెక్కల క్రింద నీవు నాకు ఆశ్రయమునిచ్చి ఉన్నావు గనుకనే అపవాది యొక్క కబంధ హస్తాలలో నేను చిక్కకుండా నేను విడుదల పొంది ఉన్నాను తండ్రి. స్తుతిద్దాం దేవుణ్ణి.
వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శీలమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శీలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. స్తుతిద్దాం దేవుని. నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 10,000 మంది ఎడమ కుడి పక్కన కూలిపోయినను ఏ అపాయము కూడా నీ గుడారమును సమీపించదని వాగ్దానము చేసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. విశ్వాసముతో దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరిచావు తండ్రి. రాయి తగలకుండా నన్ను ఎత్తి పట్టుకొని నడిపిస్తున్న దేవా, ఇటువంటి గొప్ప ధన్యతను రక్షించబడినటువంటి మీ బిడ్డలకు నీవు అనుగ్రహించినందుకు మీకు వందనాలు యేసయ్యా. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. రాయి తగలకుండా అపాయము రానే రాదు, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా బలమైన రెక్కల క్రింద, బలమైన రెక్కల క్రింద. అందరూ కూడా లేచి నిలబడి పాడదాం. బలమైన రెక్కల క్రింద అపాయము రానే రాదు, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, రాయి తగలకుండా సమీపించదు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. రాయి తగులకుండా ఎత్తి లేదయ్యా, లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, లేదయ్యా, లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన
లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఓ లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా తండ్రి ప్రభువా మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు మేము చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాల సమయమందు ప్రభువా గొప్ప దేవుడా మీకు వందనాలు యేసయ్యా. గొప్ప కార్యాలను జరిగించు దేవా మీకు స్తోత్రములు, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించు వారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ లోకములో ప్రభువా అది కేవలము నీ ఒక్కడివే యేసయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు మేము చెల్లించుకుంటున్నాము తండ్రి. అన్ని నామముల కంటెను పైనామము కలిగిన వాడా మీకు స్తోత్రములు. ఎన్ని తరములకైనను యేసయ్యా నీ ఒక్కడివే గణపరచదగినటువంటి దేవుడు ప్రభువు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆకాశ మహాకాశములు పట్ట చాలనటువంటి దేవుడు మా దేవుడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం ప్రియ సంగమా. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, భూదిగంతము సమస్తమును కూడా ఆయన కలుగు చేసి ఉన్నవే. ఆయన మాట లేకుండా ఏది కలుగలేదు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన ఈ లోకము, ఈ ప్రపంచము మునిపే ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయన ఆది నుంచి ఉన్నవాడును అనువాడు అయినటువంటి దేవుడై ఉంటున్నాడు ప్రియ సంగమా. ఆయనకు ఆది లేదు, ఆయనకు అంతము లేదు. ఆయన అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు, ఆయన నిత్యుడైనటువంటి దేవుడు, ఆయన నిత్య నివాసి అయినటువంటి దేవుడు, ఆయన నిత్యము స్తుతింపబడుచున్నటువంటి దేవుడు, ఆయన నిత్యము పొగడబడుచున్నటువంటి దేవుడు, ఆయన నిత్యము కొనియాడబడుచున్నటువంటి దేవుడు, ఆయన నిత్యము గణపరచబడుతున్నటువంటి దేవుడు. ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా తండ్రి మీకు వందనాలు ప్రభువా. నా దేవా మీకు స్తోత్రములు, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసయ్యా నా దేవుడు ఈ విధంగా మరి సవాలు విసురుతూ ఉంటున్నాడు. ఈ లోకంలో నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని దేవుడు సవాలు విసురుతూ ఉంటున్నాడు. ఆయనలాగా చెప్పగలిగినటువంటి వారి లోకంలో ఒక్కరు కూడా లేరు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఆయనలో పాపము లేదు, ఆయనలో ఎంత మాత్రము కూడా పాపము లేదు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. మన పాపముల నిమిత్తమై, ఈ సర్వలోక మానవుల యొక్క పాపము నిమిత్తమై ఆయన పాపిగా ఎంచబడి ఉన్నాడే తప్ప ఆయనలో ఏ మాత్రము కూడా పాపము లేదు ప్రియ సహోదరి సహోదరుడా. మనము గర్వముగా చెప్పవచ్చు ప్రియ సహోదరుడా, ప్రియ సంగమా. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు వంటి వాడి లోకంలో ఒక్కరును కూడా లేరు, నా దేవుడు పోలినటువంటి వారి లోకంలో ఒక్కరు కూడా లేరు అని గర్వముగా కాలరెత్తుకొని చెప్పగలిగినటువంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మన దేవుడు తక్కువ జాతి గల దేవుడు కాదు. మన దేవుడు పేద దేవుడు కాదు ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా. మన దేవుడు సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి వాడు. మన దేవుడు సమస్త మానవాళిని నిర్మించినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయన అధిక స్తోత్రము నొందదగినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయనకు కొదువ ఏమీ లేదు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన యందు మనం సమస్తము కూడా కలిగి ఉన్నాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఇటువంటి గొప్ప నామమును ధరించి ఉన్నటువంటి మనము ధన్యులమై ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదరుడా.
నీ పేరును బట్టి నీవు ధన్యుడవు కాదు. నీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరును బట్టి నీవు గొప్పవాడివి కాలేవు. యేసయ్య నామమును నీవు ధరించుట వలనే ఈ లోకములో నీవు గొప్పవాడిగా ఎంచబడదువు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన నామములో శక్తి ఉన్నది. ఆయన నామమును ధరించినటువంటి మనము శక్తి కలిగినటువంటి వారమని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది ప్రియ సంగమా. ఎప్పుడైతే మనము యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నామో అప్పుడే మన పాపము ఆయన మీద మొత్తము కూడా ట్రాన్స్ఫర్ చేయబడి ఉన్నది. ఆయన నీతి యావత్తు కూడా మన మీదకు ట్రాన్స్ఫర్ చేయబడి ఉన్నది ప్రియ సంగమా. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎటువంటి వాడు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవుని వలన పుట్టినటువంటి నీవు, పుట్టినటువంటి నేను ఎంత గొప్ప వారంగా ఉండవలసిన వారమై ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా నీవు ఏ విషయంలోనైనా కృంగిపోతున్నట్లయితే, నేను బలహీనుడని నువ్వు కృంగిపోతున్నట్లయితే, నాకు ఏమీ చేత కాదు అని నువ్వు అనుకుంటున్నట్లయితే, ఉదయకాల సమయమందు దేవుడు మరొకసారి మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. నేను ఇటువంటి వాణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా నామములో ఎన్ని కార్యములు చేసి ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని దేవుడి వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఈ ఉదయకాల సమయమందు ప్రియ సంగమా. శతాధిపతి ఒకడు యేసయ్య యొద్దకు వచ్చి ఉన్నాడు. నా దగ్గర పనివారు ఉన్నారు, నేను వారిని పిలిస్తే పలుకుతారు, వారు లేవమంటే లెగుస్తారు, వారు కూర్చోమంటే కూర్చుంటారు. నా దాసుడు బాగలేరు, నా దాసుడు చనిపోయే స్థితిలో ఉంటున్నాడు అని యేసయ్య యొద్దకు వచ్చినప్పుడు, నీవు ఒక్క మాట సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీ ఒక్క మాట సెలవివ్వు నాయనా, నాకు అదే చాలు. నీవు నా దాసుని దగ్గరికి రాకర్లేదు, నీవు నా దాసుని ముట్టక్కర్లేదు, నీ ఒక్క మాట సెలవివ్వు. తెలుసా ఏమైందో? నీవు కోరినట్లుగానే నీ దాసుడు స్వస్థపరచబడి ఉన్నాడని యేసయ్య ఆయన మాట సెలవివ్వగానే, ఏ గంట ఏ సమయములో యేసయ్య మాట పలికి ఉన్నాడో అదే సమయములో ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడి ఉన్నాడు ప్రియ సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి శక్తి కలిగినటువంటిది యేసయ్య నామము. ఆ నామము కలిగినటువంటి మనము ఎంత మాత్రము తక్కువ వారము కాదు. యాజకులైన యాజక సమూహమై ఉంటున్నామని, రాజులైనటువంటి యాజక సమూహముగా ఉన్నామని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది మనతో. విశ్వాసముతో నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నామములో నీవు ప్రార్థించినట్లయితే, ఆయన నామములో నీవు విశ్వాసముంచి ఉన్నట్లయితే, నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా నీకు సమాధానం ఇచ్చే దేవుడు నా యేసయ్య. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం ప్రియ సంగమా. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి,
చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. Glory to the Lord. Hallelujah. ఎంతో బలమైనది ప్రియ సంగమా, దేవునికి స్తోత్రం. ఎంతో బలమైనది, సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. పాడదాం. అగ్నిలో పడవేసిన, మరొకసారి చేద్దామా? అగ్నిలో పడవేసిన యేసయ్యా, భయమేమీ లేదు ప్రభువా మాకు. మరొకసారి చెప్దాం. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, 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 ఎంతో బలమైనది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నామమున ప్రార్థించినటువంటి మోషే ఎర్ర సంద్రములు 2 పాయలుగా చేయబడి ఉన్నవి. ఆయన నామమున ప్రార్థించినటువంటి యెహోషువ సూర్య చంద్రులు ఆపివేయబడి ఉన్నాయి. ప్రియ సంగమా, ఆయన నామమున ప్రార్థించినటువంటి ఎలీషా, ఏలియా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ నీళ్లతో నింపబడినటువంటి దహన బలిని దహించి వేసింది. ప్రియ సంగమా, గ్లోరీ టు ద లార్డ్. ఎంత శక్తి కలిగినది మన యేసయ్య నామము, ఎంత ఉన్నతమైనది మన దేవుని నామము. ఎందుకు మనకు ఆవేదన, ఎందుకు మనకు దిగులు, ఎందుకు మనకు భయము, ఎందుకు మనకు చింత, ఎందుకు మనకు కొరత, ఎందుకు మనకు కొదువ? మన దేవుడు
మన దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు, సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు మన యేసయ్య. అందును బట్టి దేవునికి స్తోత్రములు స్తుతులు చెల్లించుకుందాం. ఉదయకాల సమయమందు ప్రియ సంగమా, మరొకసారి మనం తీర్మానం తీసుకుందాం దేవుని సన్నిధిలో. యేసయ్య, నేనింకా భయపడను తండ్రి, నేనింకా బాధపడను ప్రభువా, నేనింకా దిగులు పడను యేసయ్యా, నేనింకా చింతించను ప్రభువా, నేనింకా కృంగిపోను ప్రభువా, నేనింకా అధైర్యపడను తండ్రి. నేను నమ్ముతున్నాను ప్రభువా, మీ నామములో నాకు శక్తి ఉన్నదని నేను నమ్ముతున్నాను తండ్రి. మీ నామములో నాకు విడుదల ఉన్నదని నేను నమ్ముతున్నాను యేసయ్యా. నీ నామములో నాకు విజయం ఉన్నదని నేను నమ్ముతున్నాను ప్రభువా. మీ నామములో సమస్తమును దొరుకుతుందని మేము నమ్ముతున్నాము యేసయ్యా. ఇదొక్క ఉదయకాల సమయమందు సంఘముగా తీర్మానం తీసుకుందామా? దేవుడు మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆదరించాలని, బలపరచాలని, ఆయన నామములో ఎన్ని కార్యాలు చేసి ఉన్నాడో వాటిని మీకు జ్ఞాపకము చేసి మిమ్మల్ని బలపరచాలని, ఆయన నామము మీద మీరు ఆధారపడాలని మరొకసారి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయమందు. మీ హృదయాల్లో ఒక్కసారి తీర్మానం తీసుకుందాం. విశ్వాసముతో, యేసయ్యా, నేను నీ మీద ఆధారపడతాను తండ్రి, నీవు నాకు సహాయము చేస్తావా, నీవు నాకు సహాయము చేయవా డాడీ, ప్లీజ్ అని ఒక్కసారి యేసయ్యను అడుగుదాం. ఆయన సహాయము చేయుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు, ఆయన సహాయము చేయుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. నీ పరిస్థితి ఏదైనప్పటికీ దేవుని దగ్గరికి తీసుకురా. విశ్వాసముతో దేవుని అడుగు, నువ్వు నేను నీకు ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తా ఉంటున్నాడు. ప్రతి విషయములో కూడా కల్వరి రివైవల్ సంఘస్థులు దేవుని మీద ఆధారపడే వాళ్ళు అనే గొప్ప సాక్ష్యము మనం కలిగి ఉందాం ప్రియ సంగమా. తద్వారా గొప్ప కార్యాలను దేవుడు మన జీవితాల్లో జరిగించి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకుంటాడు దేవుడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకుందాం. మనం బ్రతికేది ఆయన మహిమ కొరకే, మనము జీవించేది ఆయన మహిమ కొరకే ప్రియ సంగమా. కాబట్టి మరొకసారి ఉదయకాల సమయమందు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడదాం, దేవుని అడుగుదాం. ప్రతి విషయములో, ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తా ఉంటున్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగినటువంటి మా ప్రభువ, మీ ఘనమగు శ్రేష్టమగు నామమునకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాము యేసయ్య. అనాది కాల సంకల్పములో ప్రభువ, మీరు మమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకొని కృప చూపించి రక్షించి ప్రభువ, ఇంతవరకు దేవా మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు మేము చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ యొక్క 8వ మాసములో ప్రభువ, ఇంతవరకు నాయన తండ్రి మీరు మాకు తోడై ఉన్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రతి కీడు నుంచి, అపాయము నుంచి, ఆపదలన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి దేవా మీ రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడి సురక్షితముగా మమ్మల్ని దేవా మీ యొక్క సన్నిధిలో ఉంచినందుకు మరొకసారి మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎంత గొప్పది యేసయ్యా మీ నామము. మేము ఆ నామమును ధరించి ఉన్నాము తండ్రి. అంతకంటే మాకు ఇంకొకటి ఏది కూడా ఎక్కువ కాదు ప్రభువా. నీ మమ్మల్ని రక్షించుకున్నందుకు, పాపము నుండి, శాపము నుంచి మమ్మల్ని విడిపించినందుకు, మీ నీతిని మాకు దయచేసినందుకు, నిత్య రాజ్యమును మాకు బహుమానముగా మీరు అనుగ్రహించినందుకు మరొకసారి మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ యొక్క స్తుతి ఆరాధనను మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును స్తుతించి ఆరాధించుకుందాం, ఆయన నామమును ఘనపరుచుకుందాం ప్రియ సంగమా.
దేవుని నామమునకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. మరొకసారి దేవుడు మనల్ని ప్రేమించి మరొక పరిశుద్ధ దినాన్ని మనకు అనుగ్రహించినందుకై ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. అలాగే చేరువచ్చినటువంటి మీ అందరికి కూడా యేసయ్య శ్రేష్టమైన నామములో శుభములు, వందనాలు తెలియజేస్తుంటున్నాను. రైట్, మంచిది. స్తోత్రం, చక్కని పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించుంటున్నాం. ఈ సమయంలో మరొకసారి దేవుని మాటలు వినడానికి దేవుడు మన కృపను ఇచ్చి అంటున్నాడు. గతంలో మనము దేవుడు అసహించుకునే 7 పాపాల గురించి ధ్యానిస్తూ వచ్చాం. గత వారాల్లో ఒక 4 విషయాలు చెప్పుకున్నాం మనం. అందులో ఇక మిగతా 3 ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఒకవేళ సమయం మనకు కానీ సరిపడినట్లయితే అన్నిటిని మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు. సామెతలు 6, 16 నుండి 19. ప్రార్థన చేసుకొని ఈ మాటలను ధ్యానిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నామయ్యా. మమ్మల్ని ఎంతో ప్రేమించి మా ఎడల విడువక కృప చూపిస్తున్న దేవుడివి, సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఉంచి అన్నిటికంటే అయ్యా ఇదిగో తండ్రి, మీ సన్నిధానానికి రాగలుగుటకు, మీ సన్నిధిలో సమయం గడుపుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, అలాగే శ్రేష్టమైన జీవం కలిగిన మీ మాటలు వినడానికి మాకు అనుగ్రహించినటువంటి ఈ చక్కని ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మదేవ చదువుబడిన లేఖన భాగంలో నుండి తండ్రి మీరే ప్రతి బిడ్డతో మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడండి తండ్రి. మీ మాటలు మమ్మల్ని సరిచేసేవి, చక్కజేసేవి. చీకటితో నిండిన, పాపంతో నిండిన ఈ లోకములో ఇదిగో తండ్రి మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగుగా ఉండి సరైన త్రోవలు మమ్మల్ని నడిపించేది గనక అందును బట్టి మీ వాక్యమును మీరు ఇచ్చున్నందుకై స్తుతులు చెల్లిస్తూ మీ వాక్కు చేత సూటిగా స్పష్టంగా ప్రతి బిడ్డతో మాట్లాడి ఆయా సరిచేసి, చక్కచేసి, బలపరిచి, ఉజ్జీవపరిచి దీవించి పంపుమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. గత 3 లేదా 4 విషయాలు మనము చెప్పుకున్నాము. ఐదవది మనం చూస్తే ఇక్కడ దేవుడు ద్వేషించే 7 పాపాల్లో 5వ పాపం ఏంటంటే కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదములు. ఏంటంటే 5ఏది? కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తే పాదాలు. అవును, కీడు అంటే ఎదుటివారికి, ఇతరులకి కీడు చేయడానికి, అపకారం చేయడానికి, హాని చేయడానికి, లేకుంటే ఇంకేమైనా వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు చేయడానికి త్వరపడే వాళ్ళంట. త్వరపడి వెళ్ళే పాదాలు. అంతేకాదు వారి సొంత ఇష్టాలను, లేకుంటే శరీర ఆశలు, లోకాశలు నెరవేర్చుకోవడానికి కూడా పరిగెత్తిపోయే పాదాలు. అంతేకాకుండా దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి లోబడకుండా, లేకుంటే వ్యతిరేకమైన పనులు చేయడానికి కూడా పరిగెత్తే పాదాలు. ఇలానే చెప్పుకుంటూ వెళ్ళొచ్చు మనం. కాబట్టి అలాంటి పాదాలు దేవునికి ఏమై ఉన్నవి? దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవునికి అసహ్యమైనవి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, మీరు గమనిస్తే జాగ్రత్తగా దేవుడు అసహ్యించుకునే 7 పాపాల్లో 6 పాపాలు మన శరీర అవయవాలను చూపిస్తున్నాయి. ఏమండి? మొదటి పాపం ఏంటి?
అహంకార దృష్టి అంటే కళ్ళు, ఏమండి, ఐస్, అహంకార దృష్టి. రెండవది ఏంటి? కళ్ళలాడు నాలుక, టంగ్, నాలుక. మూడోది ఏంటి? నిరపరాధులను చంపు చేతులు, హ్యాండ్స్. నాలుగవది ఏంటి? దుర్యోచనలు యోచించు హృదయం, హార్ట్. అంటే ఇవన్నీ ఏంటి? మనకు దేహంలోని అవయవాలను చూపిస్తుంది ఆ 7 పాపాలు కూడా. అయితే ఇంక ఇప్పుడు 5వది కూడా ఏంటి? పరిగెత్తే పాదాలు, పాపము కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు. 6వది కూడా మనం చూస్తే లేని వాటిని పుట్టించి అబద్ధ సాక్షి, అంటే అది టంగ్ కావచ్చు, పెదాలు కావచ్చు. కాబట్టి ఈ 6 కూడా ఏం తెలియజేస్తున్నాయి? మన శరీరంలోని అవయవాలను చూపిస్తున్నాయి 6 పాపాలు కూడా. కాబట్టి గమనించండి, అలాంటి వాటిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అసహ్యించుకుంటున్నాడు. నిజమే, మోసం చేయడానికి పరిగెత్తే పాదాలు, ఇతరులకి కీడు చేయడానికి, హాని చేయడానికి, అన్యాయ మార్గంలో, అక్రమైన మార్గంలో పరిగెత్తే పాదాలు, లేకుంటే దేవునికి ఇష్టము లేని కార్యాలు, దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేయడానికి పరిగెత్తే పాదాలు. దేవుడు వాటిని అసహ్యించుకుంటున్నాడు. కాబట్టి గమనిస్తే మనము సమయంలో దేవుడు మనకి ఈ పాదాలు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మార్గములో నడవడానికంట. ఏమి దేవుడు ఇష్టపడతాడు? ఆయన చిత్తములో, ఆయన మార్గములో, ఆయన త్రోవలో నడిచే పాదాలను చూసినప్పుడు ఆయన చాలా ఇష్టమవుద్ది ఆయనకి. యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడే స్వయంగా ఈ భూమి మీదకు వచ్చి మనుషుల మధ్యలో ఆయన నడిచినప్పుడు, సంచరించినప్పుడు ఆయన గురించి వాక్యం చెప్తుంది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో ఆయన ఎలా సంచరించాడు, ఎలాగ నడిచాడంటే దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. యాక్ట్స్ 10:38 అపోస్తుల కార్యం చదవండి. పీడించబడిన వారందరినీ. ఓకే, ఎలా సంచరించాడు యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు? మేలు చేయుచు, ఏమండి, ఎలాగంట? మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరుస్తూ, విడుదల ఇస్తూ, వాళ్ళకి మేలు చేస్తూ ఆయన సంచరించాడు. అలాగనే మనం కూడా కీడు కోసం కాదు, పాపం కోసం కాదు మన పాదాలు పరిగెత్తాల్సి ఉంది. మంచి వాటి కొరకు, మేలు కొరకు, దేవుని చిత్తంలో, దేవుని మార్గంలో, మేలైన మార్గంలో మన పాదాలు నడవాలని చెప్పి దేవుని చిత్తము. అందుకే ఇదే సామెతలు 4:27లో కూడా కీడు నుండి నీ పాదములను తొలగించుకో అన్న మాట రాయబడి ఉన్నది. దేని నుండి? కీడు నుండి. కీడు చేయకుండా నీ పాదాలను అక్కడి నుంచి తీసివేసుకుంటే తొలగించుకో, కీడు చేసే మార్గంలో వెళ్లకుండా. కాబట్టి ప్రియమైన వారులారా, కీడు చేయుటకు పరిగెత్తు పాదాలను దేవుడు అసహించుకొనిచున్నాడు. మోసకరమైన మార్గంలో వెళ్ళే పాదాలను దేవుడు అసహించుకొనిచున్నాడు. బైబిల్ గ్రంథంలోంచి ఒక వ్యక్తిని నేను మీకు చూపించడానికి ఈ సమయంలో ఇష్టపడుతుంటున్నాను. 2వ రాజుల గ్రంథము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాం. ఆ ముందు వెనక భాగాలు నేను మీకు వివరించి చెప్తాను. ఆ 2 వచనాలు చదవండి. నేను పరిగెత్తుకొని పోయి ఓకే, చాలులే బ్రదర్. ఇక్కడ చూడండి, గెహాజీ అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా ఈయన పేరేం పేరు? గెహాజీ. ఈ గెహాజీ ఎవరంటే దైవజనుడైనటువంటి ఎలీషా యొక్క సేవకుడు. ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుడిగా ఉన్నాడు. అయితే గెహాజీ మనకు తెలుసు, లాస్ట్ వీక్ కూడా మనం విన్నాం ఈ సందర్భాన్ని, కొన్ని విషయాలని తెలుసుకున్నాం. ఈ యొక్క ఎలీషా, దైవజనుడైన ఎలీషా యొద్దకి సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమానుకి కుష్టు కలిగి ఉంటే, ఈ దైవజనుని దగ్గరికి వస్తే నా కుష్టు రోగం బాగవుద్దని ఆయన దైవజను దగ్గరికి వచ్చేదానికి సిద్ధపడ్డాడు, ప్రయాణమయ్యాడు.
ప్రయాణమయ్యి సహజంగా ఆ దినాల్లో ఏంటంటే ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని, ప్రముఖమైన వ్యక్తిని చూడాలంటే ఒట్టి చేతులతో వెళ్ళరు. ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఏవో పట్టుకోపోతారు కదా. అలాంటిది ఈయన స్వస్థత పొందడానికి వెళుతున్నాడు కాబట్టి, నాకు కానీ స్వస్థత కలిగితే ఆ దైవజనునికి ఒక గిఫ్ట్, ఒక కానుక, ఒక బహుమానం ఇవ్వాలని చెప్పి ఏం చేశాడంటే వెండి, బంగారము, కొన్ని దుస్తులు అంటే ఈ దినాల్లో మనకు పెద్ద వాల్యూ ఉండదు బట్టల గురించి. ఆ దినాల్లో చాలా విలువ అనమాట బట్టలు. కాబట్టి కొన్ని బట్టలు తీసుకొని వెళ్ళాడు. దైవజనుడు చెప్పాడు, నువ్వు వెళ్ళా యోర్దాను నదిలో 7 మార్లు మునిగాయా, నీకు స్వస్థత కలుగుతుందంటే ఆయన వెళ్ళి మునిగాడు, స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకున్న తర్వాత తిరిగి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో అంటున్నాడు, బతిమాలుతున్నాడు, దయచేసి నా దగ్గర నుండి గిఫ్ట్ మీరు తీసుకోండి అని బంగారము, వెండి, విలువైన వస్త్రాలు తెచ్చి చూపుతున్నాడు. ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఆయన దాన్ని నిరాకరించాడు. వద్దు, నేను తీసుకోనని చెప్పి. అక్కడ ఒక మాట ఉంటుంది, 20వ వచనం అనుకుంటా. అక్కడ ఏముంటుందంటే 16వ వచనంలో ఏముంటుందంటే ఏం చెప్తున్నాడు చూడండి దైవజనుడు. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను. ఎస్, కాబట్టి ఏమి తీసుకోనని చెప్పి ఆయన నిరాకరించాడు. అలా నిరాకరించాడు. అవును, కొన్నిసార్లు దేవుని బిడ్డలైన మనము కానీ లేకుంటే విశ్వాసులు అయిన మనము, దేవుని సేవకులైనప్పటికీ ఎక్కడైనా ఉచితంగానో ఏదో వస్తుందని చెప్తే ప్రతిదానికి మనము ముందుకు వెళ్ళకూడదు, కానీ వివేచన కలిగి మనము నడుచుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇక్కడ ఎందుకు దైవజనుడు నిరాకరించాడు? ఎందుకు ఆయన తీసుకోలేదు? ఈయన అన్యుడు. ఎవరైతే అక్కడికి వచ్చాడో, స్వస్థత పొందాడో అన్యుడు కాబట్టి ఆ అన్యుడైన ఆయన దగ్గర తీసుకోవడం సబబు కాదు, న్యాయము కాదు. ఒకవేళ నేను కానీ గిఫ్ట్ తీసుకుంటే, ఇదిగో ఆ దైవ సేవకుని దగ్గరికి ఇచ్చి నేను వెండి బంగారములు ఇచ్చి నేను స్వస్థత పొందుకున్నానని చెప్పొచ్చేమో కదా. లేదంటే ఇదిగో అది దేవునికి ఇష్టము లేని విషయము, లేకుంటే దేవునికి మహిమ తీసుకురాదు. అది దేవునికి మహిమ కలగదు. అలాగే లేదంటే ఇదిగో దైవజనుడికి నేను ఇంత ఇచ్చాను, వెండి ఇచ్చాను, బంగారం ఇచ్చాను, అది తీసుకొని చక్కగా ఆయన పరిచర్య చేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఏమైనా కావచ్చు. కారణం ఏదైనప్పటికీ దైవజనుని దృష్టికి ఏమనిపించిందంటే అది న్యాయము కాదనిపించింది, అది సరైంది కాదనిపించింది, అది దేవునికి మహిమ తీసుకురాదనిపించింది. అందుకు ఆయన దాన్ని రిజెక్ట్ చేశాడు. కాబట్టి ఇక్కడ ఈ సేవకుడు ఏమనుకుంటున్నాడు? ఒకవేళ భావించవచ్చు కదా, మా యజమానుడు ఎందుకు తృణీకరించాడో, అది న్యాయం కాదేమో, అది దేవునికి మహిమ కలగదేమో, లేకుంటే ఎందుకు ఆయన త్రోసివేశాడు, నాకెందుకు వచ్చిందని గమనుండొచ్చు కదా. అలా అనుకోలే ఈయనేమనుకున్నాడంటే, నా యజమానుడికి తెలివి లేదనుకున్నాడు, లేకుంటే ఆయనకి అంత జ్ఞానం లేదనుకున్నాడు. ఆయన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చినటువంటి ధనాన్ని కాళ్ళదనుకుంటున్నాడే అని చెప్పి నేనెందుకు అలా చేయాలా, ఆయనకి ఇష్టం లేదేమో, ఆయన తీసుకోడేమో, ఆయన పోగొట్టుకుంటుండేమో, జార విడుచుకుంటుండేమో, నేను మాత్రము ఎంత మాత్రమును దానిని జార విడుచుకోవడానికి వీల్లేదు. ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి, అది ఎలాగైనా నేను దాన్ని స్వాధీనపరుచుకోవాలా అని ఒక గట్టి తీర్మానం తీసుకున్నాడు, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఎలాగైనా సరే ఆ ధనాన్ని నేను సొంతం చేసుకోవాలి అని చెప్పి ఆ తీర్మానంతో ఎలీషా వెళ్ళాడు, లోపలికి గుడారంలోకి వెళ్ళాడు. ఆయనకి చెప్పేసి సమాధానంగా వెళ్ళని చెప్పి ఆయన పంపించేసి, ఎప్పుడైతే ఎలీషా లోపలికి వెళ్ళాడో, ఈయన హృదయంలో బాగా ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంది కదా, వెళ్ళి తెచ్చుకోవాలి ధనాన్ని అని. అలా వెళ్ళగానే వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంటున్నాడు, రథము వెనక పరిగెత్తుకుంటూ వెళ్తుంటున్నాడు. నయమాన్ రథం వెళ్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడని ఆ గెహాజీని చూసి దూరం నుంచి ఆయన రథం ఆపి రథము దిగి వస్తుంటున్నాడు. ఈయనకి ఎదురొస్తూ క్షేమమేనా అని అడిగాడు. క్షేమమేనంటే అవునండి క్షేమమే. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఇంకేం చెప్పాడు?
ఎస్, ఇక్కడ నుంచి చూద్దాం ఏం చెప్పాడని చెప్తున్నాడు. గెహాజీ నయమానుతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ఓకే, చూడండి ఇప్పుడు ఈయన చెప్పిన మాట ప్రకారము నా యజమానుడు నన్ను పంపించాడు. ఈ మెసేజ్తో, ఈ వర్తమానంతో, లేకుంటే ఆ వస్తువులు తెమ్మని నా యజమానుడు పంపించాడు. ఎందుకంటే గెస్ట్లు వచ్చున్నారు మా కొరకు, మా దగ్గరికి. నా యజమానుడు పంపాడు యజమానుడు. ఏమండి, యజమానుడు పంపాడా? లేదు కదా. అంటే యజమానుని పేరు వాడుకుంటున్నాడు. ఆయన స్వార్థానికి, ఆయన ధనాన్ని సంపాదించుకోవడానికి యజమానుని పేరును వాడుకుంటున్నాడు. వాస్తవానికి ఇక్కడ గెహాజీ ఏం చేస్తున్నాడంటే తన యజమానుని యొక్క విలువను తగ్గిస్తున్నాడు, గౌరవాన్ని తగ్గిస్తున్నాడు. తన యజమాని ఎట్లా చూపిస్తున్నాడంటే ఒక రాంగ్, ఒక తప్పుడు మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ చూపిస్తుంటున్నాడు. తప్పుడు లేకుండా తక్కువగా చేసి చూపిస్తుంటున్నాడు. ఉదాహరణకి ఇక్కడ గమనిస్తే అంతకుముందే కొద్ది నిమిషాలు కూడా కాల దైవజనుడు అయిన ఎలీషా ఏమన్నాడు? యెహోవా, నేను ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నేను అందులో ఏమీ తీసుకోను అన్నాడు కదా. ఒక ఇమ్మీడియట్లీ ఇంకా కొద్ది నిమిషాలు కాకముందే, ఒక 10 నిమిషాలు కూడా కాకముందు ఈయన వెళ్ళి మరలా ఇదిగో నా యజమానుడు తెమ్మంటున్నాడంటే అప్పుడు ఎలీషా పట్ల ఆ వ్యక్తికి, నయమానికి ఏముంటుంది? ఎలాంటి అభిప్రాయం వస్తుంది చూడండి. అంటే ఈయన మాట మీద నిలబడేవాడు కాదు. ఇప్పుడే మాట చెప్పాడు, నేను కొంచెం కూడా తీసుకోను అన్నాడు. మరలా ఎమ్మటే ఒక కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ తీసుకోరమ్మంటున్నాడే. మాట మీద నిలబడే వ్యక్తి కాదు. లేకుంటే ప్రమాణం చేసి కూడా ప్రమాణాన్ని పక్కకు నెట్టివేసే వ్యక్తి, ప్రమాణం మీద నిలబడే వ్యక్తి కాదు. లేకుంటే తాను తీసుకున్న తీర్మానం మీద గట్టిగా నిలబడే వ్యక్తి కాదు అని ఒక చెడ్డ అభిప్రాయము నయమాను కలగడానికి గెహాజీ అక్కడ చెప్తుంటున్నాడు. లేకుంటే ఆయన స్వార్థముతో ఈ మాట చెప్పడం బట్టి రాంగ్గా రిప్రజెంట్ చేస్తున్నాడు ఎలీషాని, తప్పుగా చూపిస్తుంటున్నాడు ఆ అన్యుడైనటువంటి ఆ అధికారికి. అంతే కదా. ఇప్పుడే చెప్పాడు, నేను వద్దు, నేను యెహోవా జీవంతో నేను తీసుకోను, ఏమి తీసుకోను అన్నాడు కదా. వెంటనే మారిపోయాడు ఆ వ్యక్తి, వెంటనే మనసు మార్చుకున్నాడే, వెంటనే మళ్ళా తెమ్మని చెప్తున్నాడే. కాబట్టి మొట్టమొదటిగా ఈ గెహాజీ పరిగెత్తిపోయాడు. దేనికోసము? వెండి కోసము, డబ్బు కోసము. ఆ పరిగెత్తిపోయిన సందర్భంలో ఇవన్నీ దొరలుతున్నాయి చూసారా. దేనికోసమైతే పరిగెత్తిపోయాడు ఈ తప్పులన్నీ చేస్తున్నాడు. ఒకటి, తన యజమాని తప్పుగా చూపిస్తుంటున్నాడు. అవును, ఒక వ్యక్తి పాపానికై పరిగెత్తి వెళ్ళినప్పుడు, ఆ పాపం చేస్తున్నప్పుడు, నేను విశ్వాసిని, నేను క్రైస్తవుని అని చెప్పి పరిగెత్తి పాపం చేస్తున్నప్పుడు నీ యజమానిని నువ్వెవరినైతే దేవుడిగా చెప్తున్నావో, ఎవరిని విశ్వసిస్తున్నానని చెప్తున్నావో ఆయన తప్పుగా నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు. అంటే క్రైస్తవులు ఇలానే ఉంటారా? ఆ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళ? ఏం చేస్తున్నాం? రాంగ్గా మనం చూపిస్తుంటున్నాం మన యొక్క దేవుని యొక్క విధానాన్ని, లేకుంటే ఆయన యొక్క మనకు బోధించినటువంటి సత్యము, నీతి అనే వాటిని మనం తప్పుగా లోకానికి చూపిస్తున్నాం కదా. ఈయన కూడా అదే చేస్తున్నాడు, యజమాని తప్పుగా చూపిస్తున్నాడు బయట ప్రపంచానికి, లేకుంటే అన్యుడైన ఆ వ్యక్తికి. కాబట్టి ప్రియమైన వాళ్ళని గమనించండి, తన యజమానుని పేరు వాడుకున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి ఇప్పుడే నా యొద్దకు వచ్చారు. ఎవరు వచ్చారంట? ప్రవక్తల శిష్యుల్లో 2 వచ్చారు, ఇప్పుడే వచ్చారు. వచ్చారా నిజంగా? వాడు ఒక కథ అల్లుతున్నాడు అనమాట, ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నాడు. అది లేదు కానీ స్టోరీ క్రియేట్ చేస్తున్నాడు, ఒక అబద్ధాన్ని చెప్తుంటున్నాడు. ఇప్పుడే వచ్చారు 2 యవనస్తులు, వాళ్ళకి ఇవ్వడానికి కావాలి వెండి, వాళ్ళకి ఇవ్వడానికి కావాలి వస్త్రాలు. అవును, వాస్తవానికి మనం గమనిస్తే నాకేమనిపించిందంటే ఇక్కడ 2 యవనులు వచ్చారని చెప్తున్నాడు కదా ఈయన. ఈ వ్యక్తిలో గెహాజీలోనికి ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్ డిజైర్ వచ్చిందో, ఎలాగైనా సరే ఆ సొమ్మును సొంతం చేసుకోవాలని, ఎలాగైనా సరే దాన్ని దక్కించుకోవాలని ఒక స్ట్రాంగ్ డిజైర్ వచ్చిందో
ఏ వ్యక్తిలోనికైనా పాపం చేయడానికి నీలో స్ట్రాంగ్ డిజైర్ వస్తే దానికి సంబంధించినటువంటి దురాత్మలు కొన్ని కాసుకొని ఉంటాయి. అవి నీ మీదకి వచ్చి నేను ప్రేరేపించడం మొదలు పెడతాయి. ఒక గొప్ప దైవజనుడు డిజిఎస్ దినకరన్ గారు చాలా పరలోక సంబంధమైన దర్శనాల గురించి ఆయన సాక్ష్యంలో చెప్తూ ఉండేవాడు. ఒకసారి ఆయన చెప్పాడు, ఏం చెప్పాడంటే, ఈ సాతాను పాతాళములో ఉన్నటువంటి సాతాను దూతల గురించి చెప్తూ ఆ ప్రస్తావనలో, ఆ పాతాళములో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయంట. మనకున్నాయి కదా గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్, ఏమండి, రకరకాల డిపార్ట్మెంట్స్, హోమ్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇలాగ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. అలాగనే పాతాళంలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయంట. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే దురాత్మలు చాలా ఉన్నాయంట. ఉదాహరణకి ఒక వ్యక్తి ఎవరైనా వ్యభిచారం పాపం చేయాలనే ఆ ఆలోచన తలంపు ఉన్న వ్యక్తికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన దురాత్మలు వచ్చేస్తాయి ఆ వ్యక్తి మీదకి. ఆ వ్యక్తిని ప్రేరేపించి ఆ వ్యక్తిని ఆ మార్గంలో తీసుకుపోతూ ఉంటాయంట. ఒకవేళ ఎవరైనా ఇంకా వేరే ఏదైనా పాపం మోసం చేయాలనుకుంటే మోసానికి సంబంధించినవి, దొంగతనం చేయాలనే ఆలోచన ఆ తలంపున దొంగతనానికి సంబంధించిన దురాత్మలు వచ్చి తీసుకుపోతాయంట. ప్రేరేపణ ఆ వ్యక్తిని వచ్చి ఆవహిస్తాయి, ఆ వ్యక్తిని లేకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాగా ఇంకేదైనా సరే ఒక పాపము చేయడానికి, త్రాగేదానికి కూడా ఒక డిపార్ట్మెంట్ ఉందంట. ఆ త్రాగే ఆసక్తి ఉన్న వాళ్ళని అవి ప్రేరేపించి ఆ సమయానికి వాళ్ళు తీసుకొని ఈడ్చుకొని పోతూ ఉంటాయి అంట. అలాగనే ఎప్పుడైతే గెహాజీలోకి ఎలాగైనా సరే ఆ ధనాన్ని నేను సొంతం చేసుకోవాలని ఒక స్ట్రాంగ్ డిజైర్ వచ్చిందో ఇద్దరు యవనస్తులు, ప్రవక్తల శిష్యులు కాదు వచ్చింది, 2 దురాత్మలు వచ్చి ఆయన మీద ఆవహించుంటాయి. ప్రవక్తల శిష్యులు ఇద్దరు వచ్చారని చెప్తుండే, ప్రవక్తల శిష్యులు కాదు ఆడొచ్చింది. 2 దురాత్మలు వచ్చి ఆయన మీదకి వచ్చి ఆయన ప్రేరేపిస్తుంది. ఒకటి చెప్తుంది, పద వెండి చేజారిపోద్ది, పరిగెత్తు అని చెప్పి పరిగెత్తిపిస్తుంది. ఇంకొకటి వచ్చి చెప్తుంది, ఇదిగో పద పరిగెత్తు, ఆ విలువైన వస్త్రాలు చేజారిపోతాయి నీకు పరిగెత్తకపోతే అని పరిగెత్తిపిస్తున్నాయి దురాత్మలు. కాబట్టి గమనించండి, ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన వచ్చి అడిగాడు, చెప్తున్నాడు, 2 మనుగుల వెండి కావాలా? 2 అనేది చాలాసార్లు కనపడుద్ది ఇక్కడ మనకి. 2 కాబట్టి 2 మనుగుల వెండి కావాలా అంటే ఆయన అంటున్నాడు, నయమాన్ అన్నాడు, అయ్యా ఈ గిఫ్ట్లన్నీ తెచ్చింది ఆయనకి ఇవ్వడానికేను, 2 కాకపోతే 4 తీసుకోంపో, 4 మనుగులు తీసుకోంపో అని చెప్పి 2 బస్తాలకి 2 సంచులకి వేసి తన పని వారిని ఇద్దరిని పిలిచి వాళ్ళకి అప్పకి మీరు తీసుకెళ్ళి అక్కడ దించేసిరండి అని చెప్పి పంపిస్తుంటున్నాడు. ముందు వెళ్తున్నారు వాళ్ళు, డబ్బు లేకుండా వెండి బ్యాగ్స్ తీసుకొని వెళ్తున్నారు నయమాను పనివారు. వెనకాల ఎవరు వెళ్తున్నారు? గెహాజీ వెళ్తున్నాడు. ఏమండి చూడండి, ఎప్పుడైతే డబ్బు ఇక తనదైంది అనుకున్నాడో ఆయన మనసులో ఆలోచనలో ఇక పరిగెత్తుతూ ఉన్నాయి ఆలోచనలు, ఒకదాని అంటే ఒకటి. మీరు గమనించండి, మీ చేతిలో ఏమి డబ్బులు లేకుండా పెద్దగా ఆలోచనలు ఏమి ఉండవు. మీ అకౌంట్లోకి లేకుండా మీ చేతికి సడన్గా 1 కోటి రూపాయలు వచ్చింది అనుకోండి, మీరు నిద్రపోరు ఇంకా. అంటే ఆలోచనలు అట్ట చుట్టుముడతాయి మీ మనసుని. ఈ డబ్బుతో ఎక్కడ మనం ప్లాట్ కొనాలి, ఏ అపార్ట్మెంట్లో ప్లాట్ కొనాలా, ఎక్కడ విల్లా కొనాలి, ఏ బ్రాండ్ కారు కొనాలా, ఇంకేం చేయాలని ఇదే రౌండ్ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. డబ్బులు ఉన్నాయనుకోండి చేతిలో. ఇతను కూడా ఎప్పుడైతే డబ్బు సంచులు వాళ్ళు మోసుకుపోతుంటే వెనకాల ఉండి ఈయన ఆలోచన చేయడం ప్రారంభిస్తుంటున్నాడు. ఏమని? ఇదిగో ఎక్కడ నేను ఒలివి తోటలు కొనాలా, ఎక్కడ నేను ద్రాక్ష తోటలు కొనాలా, ఎక్కడ నేను ఇదిగో ఎడ్లని లేకుంటే ఏ సంతలో మంచి ఎడ్లు దొరుకుతాయి ఎక్కడ కొనాలా, ఏ సంతలో గొర్రెలను కొనాలా, వాటిని చూసుకోవడానికి ఎంతమంది పనివారు, మగవారు ఎంతమంది కావాలి, ఆడవాళ్ళు ఎంతమంది కావాలి పనివారు. చూసారా? ఈ ఆలోచనలన్నీ అవే రివీల్ చేశాడు 26వ వచనంలో దైవజనుడు అవి రివీల్ చేశాడు. ఆయన మనసులో ఉన్నాయన్నీ రివీల్ చేశాడు. కాబట్టి అలాగ ఆలోచిస్తూ వెళుతున్నాడు. ఏమేమి కొందాం, ఏమి సంపాదించుకుందాం, ఏమి మనం కొనుక్కొని పెట్టుకుందాం ఆస్తులు అని చెప్పి అలాగ వెళ్ళి ఆ డబ్బు సంచులు తన యొక్క గుడారంలో పెట్టుకొని ఏమి తెలియనట్టుగా, ఏమి ఎరగనట్టుగా సైలెంట్గా వచ్చి బుద్ధిమంతుడిలాగా వచ్చి ఎలీషా ముందు నిలబడ్డాడు. తనేమి చేయనట్టుగా గమ్మున వచ్చి ఆ ఎలీషా ముందు నిలబడితే ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు.
ఏం చెప్తున్నాడు? నేను లేదు, ముందు ముందు మాటలు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు కదా. నీ దాసుడైన నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలా. ఎదుగో బయట ఏదో పని చేస్తూ ఉన్నాను, బయటే ఉన్నా, నేను ఎక్కడికి పోయాను అన్నట్టుగా చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ నయమానుని అబద్ధములు చెప్పి మోసగించాడు కదండి. ఏం చేశాడు? నయమానికి ఏం చెప్పాడు? అబద్ధం చెప్పి మోసం చేశాడు. అదే రీతిగా ఇక్కడికి వచ్చి దైవజనుని కూడా అబద్ధము చెప్పి మోసగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. లేకుంటే దైవజనునికి కళ్ళు కప్పాలని ప్రయత్నిస్తున్నాడు. ఏమండి, అబద్ధం చెప్పి ఇతరుల కళ్ళు కప్పొచ్చేమో కానీ దేవుని సేవకులు కళ్ళు కప్పడము వీలవుతుందా? ఏమండి, అలా చేయాలనుకుంటే అది చాలా పొరపాటు, చాలా తెలివి తక్కువ పని. అది వేరే వాళ్ళకి చెప్పి అబద్ధం చెప్పి ఒకవేళ వాళ్ళని కళ్ళు కప్పొచ్చేమో, ఏమీ లేనట్టుగా వాళ్ళని మాయ చేయొచ్చేమో. దేవుని సేవకుల దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పి కళ్ళు కప్పడం చాలా సాధ్యం, అది వీలు పడదు. ఇక్కడ గెహాజీ అలా ప్రయత్నం చేసి అదేమీ వర్కౌట్ అవ్వాల. అంటేనే ఆయన అంటున్నాడు కదా, దైవజనుడు ఏమంటున్నాడు? ఓకే, నా మనసు నీతో కూడా రాలి. నువ్వు వెళ్ళడము లేకుంటే ఆ వ్యక్తి రథము దిగి నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా? ఇంగ్లీష్ బైబిల్లో స్పిరిట్ అనే మాట ఉపయోగించబడింది, మై స్పిరిట్ అనే. నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటూ ఆయన అంటున్నాడు. ఇప్పుడు చెప్పాడు కదా ఆయన మనసులో ఏముందో. నెక్స్ట్, ద్రవ్యమును, వస్త్రములను, సంపాదించుకొనుటకి ఇది సమయమా అంటున్నాడు. ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? లేకుంటే ఇది ఈ సందర్భాన్ని నువ్వు వినియోగించుకుంటావా? ఇలాంటి వ్యక్తి దగ్గర నువ్వు తీసుకుంటావా? ఇది అసలు సరైనటువంటి సందర్భమేనా? లేకుంటే ఇది అలా చేయవచ్చా నువ్వు అంటూ ప్రశ్నిస్తూ, ఇది సమయమా? ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు అని చెప్తున్నాడు. ఇది సమయము కాదు. మనము కూడా చివరి దినాల్లో ఉన్న మనము కూడా ఆలోచించవలసిన ఒక విషయం ప్రతి ఒక్కరమే. ఇది దేనికి సమయం ఇది? ఏమండి, ఇంకా ఒకవేళ ఎవరైనా కానీ పాపంలో దొరికే ఆనందము, సంతోషాన్ని వెతుక్కుంటూ లోకాశలు, శరీర ఆశల వెనకాల వెళుతూ పరిగెత్తుతున్నట్లయితే వాటి కొరకు ఇది సమయం కానే కాదు. ఇది సమయం కాదు. ఇది దేనికి సమయం అంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టడానికి సమయం ఇది. ఇది దేనికి సమయం అంటే పశ్చాత్తాపడడానికి సమయం ఇది. ఇది దేనికి సమయం అంటే దేవుని వైపు తిరగడానికి సమయం ఇది. ఇంకా పాపం వెనక వెళుతూ పాపములు ఆనందించి కాబట్టి ఇది అక్కడ పాపములో ఆనందించే సమయం కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించండి. ప్రభు చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిని ప్రతిఫలం ఇచ్చుటకు, జీతం ఇచ్చుటకు నా దగ్గర సిద్ధము చేయబడి ఉన్నది అన్నాడు. ఒకవేళ నీ జీవితము, నీ క్రియల ప్రకారం దేవుడు జీతం ఇస్తే, ప్రతిఫలం ఇస్తే, ఎలాంటి ప్రతిఫలం వస్తుంది నీకు ఒకసారి ఆలోచించావా? అవును, ఇది సమయం కాదు, పాపములు ఆనందించే సమయం కాదు. దేవుని వైపు తిరగవలసిన సమయం, పశ్చాత్తాపడవలసిన సమయం, పాపమును విడిచిపెట్టవలసిన సమయం. ఇదిగో ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది అన్న విషయాన్ని మనము గుర్తించాలి. ఇదిగో మన చుట్టూ సమాజంలో చూస్తే ప్రభు చెప్పిన విషయాలన్నీ నెరవేరుతున్నాయి, జరుగుతున్నాయి. మన చుట్టూ సమాజంలో, లోకములు అన్నీ జరుగుతున్నాయి. ఆయన రాకడ సూచనలన్నీ నెరవేరుతున్నాయి. బైబిల్లో ఒక మాట చూస్తాం, ఆయన రాకడ సమయంలో అనేకం జరిగినాయి, మన చుట్టూ జరుగుతున్నాయి. అయితే యోవేలు గ్రంథము 2:31, యోవేలు గ్రంథం 2:31.
ఆ మహాదినము రాకముందు సూర్యుడు ఏమవుతాడంట? తేజోహీనుడు. అంటే తేజోహీనుడు అవుతాడంటే మనము సూర్యగ్రహం అంటాం చూడండి. తేజోహీనుడు అవుతాడు. చంద్రుడు ఎలా మారిపోతాడు? రక్తవర్ణం అవుతాడు. అవును. ఇంకా దాని ముందు వచనాల్లో రక్తము భూమి మీద కనబడద్ది, అంటే నీళ్లు కూడా రక్తముగా మారినాయి. ఈ మధ్యకాలంలో మీరు ఎవరైనా చూశారో లేదో నాకు తెలియదు, కానీ గమనించారో లేదో, గలిలయ సముద్రం ఎర్రగా రక్తంలాగా మారిందని మొన్న 1 వీక్ బ్యాక్ కొన్ని వీడియోస్ వచ్చినాయి. గలిలయ సముద్రము సడన్గా నీళ్ళన్నీ ఎర్రగా మారిపోయినాయి అంట. అంతేకాదు, ఇప్పుడు మనం చదివినట్టుగా చంద్రుడు ఎరుపు అవుతాడు, సూర్యుడు తన కాంతిని ఇవ్వడు, కాంతిహీనం అవుతాడు. ఒక వీడియో మొన్న ఈ మధ్య కాలంలో మా ఫ్రెండు పంపించాడు, దానికి సంబంధించినటువంటిది. సెప్టెంబర్ అంటే వచ్చే నెలలో చూడండి. What if I told you that the coming blood moon on September 7th, 2025, and the solar eclipse just 2 weeks later on September 21st, 2025, are not just celestial events, but divine warnings? But today, we are diving into one of the most chilling prophecies, the 3 days of darkness, and its eerie connection to the upcoming blood moon on September 7, 2025, and the solar eclipse just 2 weeks later on, September 21st, 2025. What if these celestial events are not just signs, but triggers for something far darker? Okay. What if they are linked to the bound angels in prison? Okay. గమనిస్తే అవును, వచ్చే నెలలో ఏమండి 7వ తారీఖు ఏముంది? వచ్చే నెల సెప్టెంబర్ 7 సూర్యగ్రహణం ఉంది. అలాగే 21వ తారీఖు ఏముందంటే బ్లడ్ మూన్, అంటే చంద్రుడు ఎరుపు అవుతాడు. అలాంటి చోటు చేసుకోబోతున్నాయి ఆకాశంలో అంటూ ఆయన ఏం చెప్పాడంటే, ఇదేదో జస్ట్ న్యాచురల్గా ఏదో మామూలుగా సంభవించే విషయాలు కాదు, కానీ ఇది దేవుని యొక్క సూచన, లేకుంటే దేవుని యొక్క హెచ్చరిక, డివైన్ వార్నింగ్, దేవుని యొక్క హెచ్చరిక అయి ఉన్నది. ఆ యోవేల్లో చెప్పబడిన రీతికి ఎలాగైతే సూర్యుడు తన కాంతినివ్వడు, చంద్రుడు ఎరుపు అవుతాడని చెప్పబడిందో, అలాంటి వాటికి గుర్తుగా ఇది దేవుని యొక్క డివైన్ వార్నింగ్, లేకుంటే దేవుని హెచ్చరిక అయి ఉంటున్నది అని చెప్పి చూస్తుంటున్నాం. కాబట్టి వచ్చే నెల, అంతేకాదు మా ఫ్రెండు ఆ వీడియో పంపిన ఆయన ఇంకొక వీడియో కూడా నాకు పంపాడు. నేను వీలైతే రేపు అట్లా నేను మన దీంట్లో అంటే గ్రూప్లో పెడతాను, పోస్ట్ చేస్తాను. అందులో ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన స్ట్రోక్ వచ్చి చనిపోయి ఆయన ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఆయన చూస్తున్నాడు కొన్ని విషయాలు, సమాధులు తెరవబడము, అలాగనే అనేక మంది ఈ భూమిలోంచి లేవడం, అంటే ప్రభు యొక్క ఆగమన సమయంలో జరగద్దు కదా, లేవడము, అనేక మంది లేవడం, వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని చక్కగా వాళ్ళు ఎంతో ఆనందంగా, వారు ఫేసెస్ ఎంతో బ్రైట్గా ఉన్నవి, ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశానికి వాళ్ళు కొనిపోబడ్డము. ఇవన్నీ చూసినప్పుడు ఈయన దేవుని పెద్దగా కేక వేసి అడిగాడంట, ప్రభువా నన్ను కరుణించని చెప్పి అడిగితే ప్రభువు సూటిగా స్పష్టంగా ఒక విషయం చెప్పాడంట. ఆయనకి ఒక బూర ఊదితే ఎలా వినపడుతుంది, ట్రంపెట్ సౌండ్, బూర ఊదితే ఎలాగ వినపడద్దో అలాగా సెప్టెంబర్ అని పదే పదే ఒక వాయిస్ బూర ఊదినట్టుగా ఆయన చెవుల్లో మోగడం చూశారంట. దాని గురించి ఆయన కూడా చెప్పాడు, ప్రభువు నాకు పదే ఇది చెప్పాడు, సెప్టెంబర్ అనే మాట గుర్తు చేశాడు. కాబట్టి సెప్టెంబర్లో ఏం జరగద్దో మనకు తెలియదు. ఒకవేళ ప్రభు యొక్క ఆగమనము, ర్యాప్చర్, సంఘం ఎత్తబడడం అనేది సెప్టెంబర్లో ఉండొచ్చేమో అని చెప్పి ఆయన కూడా చెప్పడము చూస్తుంటున్నాం. ఏదేమైనప్పటికీ దేవుడు చెప్పినటువంటి సూచనలు మన చుట్టూ నెరవేరుతూ ఉన్నవి. కాబట్టి ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి మనమందరం బహు జాగ్రత్తగా, అలర్ట్గా, మెలకువ కలిగి ఉండాలి. మౌనంగా ఉండడానికి, పట్టించుకోకుండానికి, నిర్లక్ష్యంగా ఉండడానికి ఇది సమయం కాదు. నోవాహు టైంలో కూడా ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు, ప్రజలు పట్టించుకోవాలా, వాళ్ళ పాటికి వాళ్ళు తినుచు త్రాగుచు వెచ్చలవిడిగా జీవిస్తూ వచ్చారు. సడన్గా అనుకోకుండా ఒక రోజు వచ్చింది తీర్పు, లేకుంటే ప్రళయం వచ్చింది. ఒక్కరు మిగలకుండా అందరు కొట్టుకుపోయారు, అందరూ నశించిపోయారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎంత మాత్రం కూడా మలుకోవాలి దేవుని వైపు, పశ్చాత్తాపడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. రక్షణ లేకపోతే రక్షణ
రక్షణలో ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ మార్గంలోనికి రావాలి, మారు మనసు పొందాలి. కాబట్టి ఈ విషయాలు దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తుంటున్నాను. ఇంకా మనం గమనిస్తే, అవును, ఆ వ్యక్తి ఎందుకోసం పరిగెత్తాడు? గెహాజీ ఎందుకు పరిగెత్తాడు? ధనమును సంపాదించుకోవడానికి కదా. అవును, ఆయన అంటున్నాడు, దైవజనుడు, ఇది సమయమా? సమయం కాదు ఇది. ఒకవేళ చాలామంది పొద్దున్న లేస్తే పని, జాబ్, అది ఇది, ఎంతసేపటికి సంపాదన, దేవుని విడిచిపెట్టి, దేవుని పక్కన పెట్టి, దేవుని పట్టించుకోకుండా సంపాదన వెనకాల పరిగెత్తుతూ ఉంటే ఇది సమయము కాదు. ఒకవేళ సంపాదించొద్దని చెప్పడం లేదు, కానీ దేవుని పక్కన పెట్టడం సమయం కాదు. దేవుని అనుకోకుండా, లేకుంటే దేవుని వదిలిపెట్టి నువ్వు ఆ మార్గంలో వెళ్ళిన సమయం కాదు. దేనికి సమయం అంటే సంపాదనకి. ఇది కేవలం సంపాదనకి సమయం కాదు, దాంతోపాటు నీతి, భక్తి సంపాదించుకోవాల్సిన సమయం ఇది. విశ్వాసమును సంపాదించుకోవాల్సిన సమయం అది. సామెతలు 11:4 ఇలా చూస్తాము. సామెతలు 11:4. ఉగ్రత దినమందు ఏమక్కరకు రాదు? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఏమక్కరకు వస్తుంది? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నిన్ను కాపాడలేదు. ఏమి కాపాడద్దు అంటే నీతి నిన్ను కాపాడద్దు. నీతి అక్కరకు వస్తుంది, అది నిన్ను కాపాడద్ది ఉగ్రత దినమందు. ఇది నానా మనం చూస్తున్నాం, లోకమంతా ఎక్కడ ధనం వెనక, లేకుంటే సంపాదన వెనక పరిగెడుతుంది. సంపాదించొద్దని ఎవరు చెప్పరు. మనకు అవసరమైనంత కావాలా, మనం కష్టపడాలి, సంపాదించాలి. అదే టైంలో మనం దేవుడు కూడా కావాలి. మనకి దీనికంటే ఇది ఎక్కువగా కావాలా? దేవుడు కావాలా, రక్షణ కావాలా, ఆయనతో సహవాసం కావాలా, ఆయనతో జీవించే అనుదిన అనుభవం కావాలా. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే 2 పేతురు పత్రికలో మనం చూస్తాం, 3వ అధ్యాయం 10-12 వచనాలు చూస్తే, ఒకవేళ సంపాదన అని ఇది కూర్చిపెడితే, ఇదిగో త్వరలో ఇవి సంభవించబోతున్నవి, త్వరలో ఇవి జరగబోతున్నవి. ఏం జరగద్దంటే అక్కడ చూడండి, 10వ వచనం నుండి, ప్రభువు దినము, ఆ దినమున ఆకాశములు, మనం చూస్తున్నాం చూడండి, ఆకాశాలు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు అంటే ఇప్పుడు భూమి మీద మనం చూస్తున్నాం చూడండి, ఇవన్నీ కూడా ఏమవుతాయంట? మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. కనపడవు అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఏవి మిగలవు, మొత్తం కాలిపోతాయి, కనబడకుండా పోతాయి. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ, నువ్వు ఏమన్నా సంపాదించి పెట్టు, భూమి మీద ఏమన్నా చేయి, పెద్ద పెద్ద కట్టడాలు, ఇల్లాసు ఏమన్నా అన్నీ కడుతున్నారు కదా, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా లయమైపోవును. కాబట్టి ప్రియమైన వాళ్ళ, త్వరలో సంభవించబోయే సంఘటనలు ఇవి. దేవుని వాక్యంలో చెప్పు, త్వరలో జరగబోతున్నాయి అవి. కాబట్టి దేని కొరకు ఇది సమయం అంటే, 1 తిమోతి 6:11 చెప్పబడిన రీతిగా నీతి. 1 తిమోతి 6:11. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓకే, ఏం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంట, కష్టపడాలంట. మనము ఏమండి, ఏం సంపాదించుకోవడానికి ప్రయాసపడాల? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను. ప్రేమ అనేది 2వ తిమోతిలో ఉంటుంది. ప్రేమను, సమాధానమును, వీటన్నిటిని సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాలి. వాటిని వెంటాడాలి, వాటి వెంటబడాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకు సమయం ఇది, అది నిన్ను రక్షిస్తుంది. రాబోయే ఉగ్రత నుండి, జరగబోయే ఈ సంఘటనల నుండి రక్షించేది నీతి, భక్తి, విశ్వాసం, ఇలాంటివి నేను రక్షిస్తుంది. కాబట్టి వాటిని సంపాదించుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ గమనిస్తే, ఈ గెహాజీ వెళ్ళాడు, అవి తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకొని వచ్చాడు. ఆయన ముందు తెలియనట్టుగా మాట్లాడాడు. అప్పుడు ఆయన ఇవన్నీ చెప్తూ ఏమన్నాడంటే, ఏమండి, నయమానుని ఏ కుష్టు అయితే విడిచిందో అదే కుష్టు నీకు, నీ తరతరము, నీ పిల్లలకి వచ్చి అంటుకుంటుంది.
వెంటనే ఆ గెహాజీ ఏమైపోయాడు, కుష్టు వచ్చి తెల్లగా అయిపోయింది ముఖం, కుష్టు వచ్చి అక్కడి నుంచి వెళ్ళాడు. ఏమండి, ఈ గెహాజీ రాంగ్ రూట్లో వెళ్ళి, తప్పు మార్గంలో వెళ్ళి, దేవునికి ఇష్టం లేని మార్గంలో వెళ్ళి, దేవుని చిత్తము కాని మార్గంలో వెళ్ళి, దేవునికి మహిమ తీసుకురాని మార్గంలో వెళ్ళి ధనము సంపాదించుకోవాలనుకున్నాడు, తెచ్చుకున్నాడు, కానీ అనుభవించగలిగాడా? ఏమైనా అనుభవించగలిగాడా? కుష్టు వచ్చిన వ్యక్తి ఏమి నగలేసుకుంటగలడు? ఆయన ఏమి చేయగలడు? ఊరు బయట ఆడినా ఉండాలి, ప్రజల్లో కూడా ఉండడానికి వీల్లేదు. ఎంత దారుణమైనటువంటి స్థితి, ఎంత దారుణమైన స్థితి. అది గమనిస్తే గెహాజీ అలా పరిగెత్తాడు, రాంగ్ రూట్లో పరిగెత్తాడు, దేవుని చిత్తం కాని మార్గంలో వెళ్ళాడు, పరిగెత్తాడు. అయితే ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ మనం గమనిస్తే ఇద్దరు వ్యక్తులు ఆడే కనబడతారు మనకి. గెహాజీ అలా పరిగెత్తితే దైవజనుడు ఎలీషా ఉన్నాడు చూసారా? ఆ ఎలీషా గురించి మనం చూసినప్పుడు ఆయన ఎక్కడ పరిగెత్తాడంటే దేవుని చిత్తంలో పరిగెత్తాడు. దేవుని వాక్యానుసారంగా లేకుంటే దేవుని చిత్తంలో పరిగెత్తి దేవుని దైవజనుని వెనక పరిగెత్తాడు ఆయన. ఆ విషయం మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం, 20వ వచనం. మొదటి రాజులు 19:20. ఓకే, ఎక్కడికి పరిగెత్తుతున్నాడు ఎలీషా? ఇక్కడ సన్నివేశం ఏంటంటే, ఏలియా దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి షాపాతు కుమారుడైన ఎలీషాని అభిషేకించు ప్రవక్తగా. అంటే ఏలియా వస్తున్నాడు. ఏలియా వచ్చేసరికి ఎలీషా ఏం చేస్తున్నాడు? ఆయన 12 అరకలు అంటే తెలుసు కదా మీకు, పాత రోజుల్లో, ఇప్పుడంటే ట్రాక్టర్లు దున్నుతున్నాయి, అప్పుడు ఎడ్లను కట్టి దున్నేవాళ్ళు భూమిని కదా. 12 అరకలు 11 అరకలు వేరే పని వాళ్ళు దున్నుతుంటే ఈయన 12ది ఈయన దున్నుతూ ఉన్నాడు. వెంటనే ఎప్పుడైతే ఏలియాని చూశాడో, ఆయన చూడగాలనే, ఆయన దగ్గరికి రాగాలనే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏలియాని వెంబడించడానికి తీర్మానించుకొని ఏలియా వెనకాల పరిగెత్తుతూ లేకుంటే పరిచర్య చేస్తూ వచ్చాడు. సమస్తమును విడిచిపెట్టి పరిచర్య చేస్తూ వచ్చాడు. ఎంతకాలమో? ఏలియా పరలోకానికి ఆరోహణమై కొనుపోబడే వరకు కూడా ఏలియాకి పరిచర్య చేస్తూ, ఆయన పెద్ద ఆసామండి. ఆసాం అంటే ఏంటి? బాగా భూమి ఉంది, బాగా వ్యవసాయం ఉంది, మంచి రాబడి ఉంది, అవన్నీ పక్కన పెట్టి దైవ సేవకుని దగ్గర పని చేసేవాడుగా, పరిచారకుడుగా అలాగ జీవిస్తూ వచ్చాడు. ఏలియా దేవుడు తీసుకుపోబోయే దినం వచ్చింది. ఆ దినాన పరిగెత్తాడు మళ్ళీ ఆయన వెనకాల. చూసారా? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము. అక్కడ ఏలియా పరమును కొనుపోబడ్డానికి ముందు 3 స్థలాలకు వెళ్తాడు. మొట్టమొదటి గిల్గాల్ నుండి ఎక్కడికి వెళ్తాడంటే బేతేలుకి, బేతేల్ నుండి ఎరుకోకి, ఎరుకో నుండి యోర్దానికి. ఈ మొత్తము ఈ 3 ప్రాంతాలకు వెళ్ళారు కదా, వాటి డిస్టెన్స్, వాటి యొక్క దూరం మనం చూస్తే 40 కిలోమీటర్ల పైనే ఉంది. 40 కిలోమీటర్ల పైనే ఉంది. ఆ 40 కిలోమీటర్ల దూరం నడవాలంటే చిన్న విషయమా? ఏమండి? కాబట్టి ఏలియా చాలా ఫాస్ట్ అనమాట. ఏలియా మీరు గమనిస్తే కొంచెం ముందుకెళ్ళి ఆహాబు రథము కంటే ముందు పరిగెత్తుతాడు ఆయన, అంత ఫాస్ట్గా వెళ్ళేవాడు. ఇప్పుడు ఏలియా వెనకాల ఈయన వెళ్ళాలంటే ఎలీషా పరిగెత్తడమే, ఇంకా ఏమండి పరిగెత్తడమే. చూద్దాం అక్కడ 2వ వచనంలో ఆయన అంటాడు, ఏలియా ఏమంటాడంటే, బేతేలుకి వెళ్ళమన్నాడు, సెలవిచ్చాడు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. నువ్వు ఇక్కడే ఉండు అంటే ఆయన ఏమంటున్నాడు ఎలీషా? నేను నిన్ను విడవనని చెప్పి ఆయన అంటే పరిగెత్తడం మొదలుపెట్టాడు. గిల్గాల్ నుండి బేతేలుకి సుమారుగా 15 నుండి 19 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 15 నుండి 19 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు నేను గిల్గాల్ నుండి ఇదిగో బేతేలుకి వెళ్ళమన్నాడు దేవుడు అంటే నేను కూడా వస్తానయా, నేను నిన్ను విడవనని చెప్పి ఏలియా ఫాస్ట్గా వెళ్తుంటే ఈయన వెనకాల పరిగెత్తుంటాడు. ఏలియాని వెంబడిసి పరిగెత్తుంటాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే, నన్ను దేవుడు ఎరుకోకి వెళ్ళమన్నాడయ్యా, అది ఒక 17 కిలోమీటర్లు. ఏమంటే బేతేల్ నుండి ఎరుకోకు 17 కిలోమీటర్లు. అయితే ఆ 17 కిలోమీటర్లు ఎస్ నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు వెళ్ళమన్నాడంటే లేదు నేను నీతో కూడా వస్తా. పరిగెత్తాడు, ఏలియా వెనకాల పరిగెత్తాడు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు?
ఎరికో నుండి యోర్దానికి 10 కిలోమీటర్ల దూరం, సుమారుగా 10 కిలోమీటర్లు. నన్ను దేవుడు యోర్దానికి వెళ్ళమంటున్నాడంటే నువ్వు ఇక్కడే ఉండు. ఆయన ఏం చెప్తున్నాడు? రమ్మంటున్నాడా? పిలుస్తున్నాడా? నువ్వు రా, నా వెనకాల రమ్మన్నాడు ఏలియా. ఏమండి, రమ్మన్నాడు, ఉండమన్నాడు. నువ్వు ఇక్కడ ఉండు, దేవుడు నన్ను అక్కడ బొమ్మంటున్నాడు. ఉండమంటే ఉన్నాడా? ఆగాడా? లేదయ్యా, చాలా దూరం నడిచాను, ఇప్పటికి అదొక 15 కిలోమీటర్లు, ఇది ఒక 17 కిలో, కాలు చాలా నొప్పులు పడుతుంది, నేను ఇక్కడే ఉంటానులే, నువ్వు వెళ్ళాయా అన్నాడా? లేదు, లేదు, నేను నీతోనే వస్తా అని చెప్పి వెనక పరిగెత్తాడు. ఎక్కడికి? యోర్దానికి పరిగెత్తాడు. మళ్ళీ 10 కిలోమీటర్లు పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత ఇక ఆయన ఆరోహణమై, అంటే దేవుడు తీసుకోపోయే సమయంలో ఆ సమయంలో అక్కడ అడిగాడు, ఏమయ్యా, నా వెనకాల పరిగెత్తుతూ వచ్చావు కదా, ఏం కావాలి నీకు? నేను తీసుకోపోబడే దానికి ముందుగా నీకేమి కావాలన్నా, వాట్ ఈజ్ యువర్ డిజైర్? నీ ఆశ ఏమిటి? నీ కోరిక ఏంటి? ఎందుకు నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నిన్ను ఉండమన్నా కానీ ఉండకుండా అంటి పెట్టుకొని వస్తున్నావు. ఏంది నీ కోరిక? ఏంటంటే ఏమడిగాడు తెలుసా? ఏమండి, ఏమడిగాడు? నీకు కలిగిన ఆత్మను 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం కావాలంటే ఈయనకి? ఏమండి, నాకు ఆస్తి కావాలని అడిగాడా? ఇదిగో నీ మీద ఉన్నటువంటి ఆత్మ అభిషేకము డబుల్ పోర్షన్ నాకు కావాలయ్యా. 2 ఆత్మ కావాలా, 2 అభిషేకం కావాలా, ఆత్మ అభిషేకం నాకు కావాలా. అందుకోసమే నేను పరిగెత్తింది నీ వెనక, అందుకే నేను వెంబడిస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం. గొప్ప ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం? దేవుడిచ్చే ఆశీర్వాదం. ఆ డబుల్ పోర్షన్. నేను చేయబోయే జాబులో, ఏం జాబ్ చేయబోతున్నాడు ఎలీషా? ఏమండి, గాడ్స్ జాబ్, దేవుని పని కదా అని నేను చేయబోయే పనిలో నాకు 2 ఆశీర్వాదం కావాలా, డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ కావాలా. ఓకే, రైట్, నువ్వు కానీ నన్ను కానీ చూడగలిగితే అలాగే అవద్దు నీకు అంటే చూశాడు ఆయన. నేను ఆరోహణం అయిపోయి నువ్వు చూడగలిగితే నీకు అది దొరుకుతుందన్నాడు. చూశాడు. డబుల్ పోర్షన్, 2 ఆత్మాభిషేకం పొందుకున్నాడు ఆయన. ఎలీషా దేని కొరకు పరిగెత్తాడంటే 2 అభిషేకము, దేవుని అభిషేకము, దేవుని ఆశీర్వాదం కొరకు. అలాగా ఆయన పొందుకొని ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జీవించాడు. మహిమ కిరీటము ఆయన కొరకు ఉంచబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, గెహాజీ ఎందుకు పరిగెత్తాడంటే 2 సంచుల వెండి కోసం పరిగెత్తాడు. ఏమండి, వీళ్ళిద్దరికి వ్యత్యాసం చూసారా? గెహాజీ పరిగెత్తింది రాంగ్ రూట్లో పరిగెత్తింది, మోసకరమైన మార్గంలో పరిగెత్తింది 2 సంచుల వెండి కోసం. అందుకోసం పరిగెత్తాడు. చివరికి అదేమి పొందుకొని ఆయన అనుభవించలేకపోయాడు. శాపగ్రస్తం అయిపోయింది జీవితం, సమాధానం పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. కానీ ఎలీషా పరిగెత్తింది దేవుని అభిషేకము, దేవుని ఆశీర్వాదం కోసం. ప్రియమైన వారలారా, ఇది మనం దేని వెనక పరిగెత్తుతున్నాం? మన ముందు ఉంచబడిన ప్రశ్న, నువ్వు ఏ మార్గంలో వెళుతున్నావు? దేని వెనక నువ్వు పరిగెత్తుతుంటున్నావు? ప్రశ్నించుకుందాం. అండి, ఏ త్రోవలో వెళుతుంటున్నాం? గెహాజీలాగా రాంగ్ రూట్లో పోతున్నామా? కేవలం ఏదో శరీరాశ, లోకాశ, తాత్కాలికమైన టెంపరీగా ఏదో సంతోషం, ఆనందం వెనక పరిగెత్తుతున్నావా? లేకుంటే దేవుని ఆశీర్వాదం కావాలా, ఆత్మీయ ఆశీర్వాదం కావాలా, నా కుటుంబం దేవుని ఆశీర్వాదం ఉండాలా, నిత్యముండే ఆశీర్వాదం ఉండాలా, నేను మాత్రమే కాదు నా వల్ల అనేకులు దీవెనకరంగా నేను ఉండాలా, అలాంటి ఆశీర్వాదం కొరకు దేవుని మార్గంలో, దేవుని చిత్తంలో వెళ్తుంటున్నాము. ఇద్దరు జీవితాలు మన ముందు ఉన్నాయి. ఒకటి, గెహాజీ పరిగెత్తాడు. పరుగు దేనికోసము? టెంపరీగా వచ్చే బ్లెస్సింగో లేకుంటే ఆనందం కోసం, అయినా దాన్ని అనుభవించలేకపోయాడు. ఇంకొక ఆయన ఆత్మ దేవుని మార్గంలో, దేవుని చిత్తంలో పరిగెత్తాడు, గొప్ప దీవెని పొందుకున్నాడు. ఇప్పుడు మనం ఎటువైపు వెళుతున్నామో మనం పరీక్షించుకుందాం. ఏ మార్గంలో వెళుతున్నాం పరీక్షించుకుందాం. ఇది సమయం కాదని చెప్పాడు కదా. ఇది సమయం కాదు కేవలం లోక సంబంధమైన వాటి వెనకే వెళ్ళడానికి. కాబట్టి దేవుని మార్గంలో, దేవుని చిత్తంలో ఎలీషాలాగా మనం తీర్మానం తీసుకుందాం. అవును, ఇందాక నేను గుర్తు చేసిన రీతిగా యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉండగా ఆయన మేలు చేయించు సంచరించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది ఏమంటే, యెషయా గ్రంథం 52 అధ్యాయం 7వ వచనము,
దేవుని చిత్తములో, దేవుని మార్గములో, దేవుని పనిలో వెళుతుంటే వారి పాదములు ఎలా ఉన్నాయంట? సుందరములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధాన సువార్త ప్రకటించు వారి పాదములో, ఏమండి, సువార్త ప్రకటించు వారి పాదములో సుందరములై ఉన్నవి అంట, సుందరములై ఉన్నవి. కాబట్టి దావీదు భక్తుడు కూడా ఇలా అంటాడు 122వ కీర్తనలో, 122వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూస్తే ఆయన అంటాడు, ప్రజలు దేవుని మందిరానికి వెళదామన్నప్పుడు నాకు ఎలా ఫీల్ అయ్యాడు ఆయన? సంతోషం కలిగింది, సంతోషం కలిగింది. అవును, ఎందుకు సంతోషం కలిగిందంటే తర్వాత వచనంలో, ఇదిగో యెరూషలేమా, మా పాదములో నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేము దేవుని పట్టణము, పరిశుద్ధ పట్టణము, దేవుని మందిరము ఉన్నటువంటి పట్టణము. ఈయనకి ఆనందం ఎందుకంటే ఈ పాదాలు దేవుని మందిరానికి వెళ్తున్నాయంటే ఆనందము, దేవుని సన్నిధికి వెళ్తున్నాయంటే ఆనందము, అలాగే దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాయంటే ఆనందము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు ఆనందం? నా పాదాలు ఇదిగో వెళ్తున్నాను నేను దేవుని మందిరంలో నిలబడ్డానికి, దేవుని సన్నిధిలో నిలబడ్డానికి, దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను. అది నాకు ఆనందము. దేవునికి స్తోత్రం. ఆదివారం అయితే ఏమండి, ఆదివారం సండే, లోకములో ఇతరులకి సండే హాలిడే, జాలిడే కదా, అంతేనా కాదా? లోకంలో బయట వాళ్ళకి సండే అంటే హాలిడే కదా, జాలిడే. కొంతమంది ఈరోజు హాలిడే, పదా ఏదైనా మూవీ చూద్దామని సినిమా హాల్ల వైపు పరిగెడుతుంటాయి వాళ్ళ పాదాలు కదా, సినిమా హాళ్ళకి పరిగెడుతూ ఉంటాయి. మరి కొంతమంది పదా ఈరోజు హాలిడే కాబట్టి వైన్ షాపుకి పరిగెత్తే పాదాలు ఉంటాయి, బార్లకు పరిగెత్తే పాదాలు ఉంటాయి కదండి, ఎటేటో పరిగెడుతుంటాయి. వాళ్ళకి కేవలం హాలిడేనే. మనకు ఏమండి హాలిడే, వాళ్ళకి జాలిడే. అయితే మనకు హోలీడే. హాలిడే ఏమై ఉంది మనకు? హోలీడే, పరిశుద్ధ దినము, దేవుని మందిరానికి రావాల్సిన దినము, దేవుని ఆరాధించడానికి రావాల్సిన దినము. కాబట్టి వాళ్ళకి కేవలం హాలిడే, జాలిడే, మనకు హోలీడే, పరిశుద్ధ దినము. ఈ దినాన పదండి దేవుని మందిరానికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. మీరందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, ఏమండి, పరిగెత్తుకుంటూ పదండి దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని ఆరాధిద్దాం అని చెప్పి దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి మీ పాదములో ధన్యములై ఉన్నవి. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఆదివారం అయితే మన పాదాలు ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని ఆరాధించడానికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చే ఉన్నాయి. అవి ధన్యకరములై ఉన్నవి, అవి ధన్యమై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన పాదములు దేవుని మార్గములు వెళుతుంటాయి, సుందరములుగా ఉన్నాయి. దేవుని చిత్తములో, దేవుని పనిలో, దేవుని ఆరాధించుటకు వెళుతుంటాయి. చాలా దేవునికి ఇష్టమైనవిగా, సుందరమైనవిగా ఉన్నవి. మన పాదాలు అలా ఉండునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. తర్వాత నేను ముగించాలనుకుంటున్నా ఈ మిగతా 2 కూడా ఈరోజే. ఓకే, కాబట్టి గమనిస్తే అలాగా మన పాదాలు ఎలా ఉన్నాయి మనం పరీక్షించుకుందాం. దేవునికి అసహ్యమైన ఏంటి? ఎలాంటి పాదాలు అంటే ఏ పాదాలు దేవునికి అసహ్యమో? కీడు చేయడానికి, పాపం చేయడానికి, ఇతరులకి మోసమో లేకుంటే అన్యాయమో లేకుంటే అక్రమం చేయడానికి పరిగెత్తే పాదాలు దేవునికి అసహ్యములై ఉన్నవి. అయితే దేవుని చిత్తములో, దేవుని పనిలో, దేవుని మార్గంలో వెళుతున్న పాదాలు సుందరములై ఉన్నవి, ఆయనకి ఇష్టమైలై ఉన్నవి. కాబట్టి దేవునికి స్తోత్రం. మన పాదాలు అలా ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి కదా, 2 చెప్పాలంటే సమయం చాలకపోవచ్చు. కాబట్టి నేను ఇక్కడే ఈ విషయం ఈ వాక్యం ఇక్కడ ముగిస్తుంటున్నాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరలా మిగతా 2 మనం కంటిన్యూ చేద్దాం. రైట్. అంటే వాటికి న్యాయం చేయలేనేమో అనిపించింది. ఈ కొద్ది సమయంలో వాటిని కంప్లీట్ చేయడం వీలు కాదు. కాబట్టి సంపూర్ణ న్యాయం చేయాలి వాటికి కదా, ఏదో అలా చెప్పుకుంటూ పోవటం. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. రైట్, ప్రార్థన చేస్తాం. ప్రేమైన వారలారా, ఇప్పటి వరకు దేవుని మాటలు మనం విని ఉంటున్నాం. దేవుడు మనతో సూటిగా మాట్లాడి అంటున్నాడు. అవును, ఆయనకు అసహ్యమైన పాపముల్లో కీడు చేయుటకు, పాపం చేయుటకు పరిగెత్తే పాదములు దేవునికి అసహ్యమై ఉన్నవి.
ఇది నాన్న నువ్వే మార్గంలో వెళుచుంటున్నావు, నీ పాదాలు ఎటు నిన్ను నడిపిస్తుంటున్నాయి, ఒకసారి పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తుంటున్నాను. ఎటువైపు వెళ్తున్నాయి నీ పాదాలు, ఏ మార్గంలో వెళుతున్నాయి నీ పాదాలు? ప్రియ సహోదరుడ, సహోదరి, ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి దేవుడు నీతో మాట్లాడి ఉంటుండగా నీ జీవితాన్ని పరీక్షించుకోవాల్సిందిగా మనవి చేస్తుంటాను. దేవునికి అసహ్యమైనది ఏదైనా ఉంటే నీలో తీసివేసుకో. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవునికి ఇష్టం లేని మార్గంలో వెళితే అది మనకు ఆశీర్వాదం కాదు, అది శాపము. ఇదిగో దేవుని ఉగ్రతకు గురవుతాం. ఇది సమయం కాదు, అసలు ఇది సమయం కాదు. ఇంకా పాపంలో ఉండడానికి, పాపంలో ఆనందించడానికి, నీ ఇష్టానుసారంగా జీవించడానికి సమయం కాదు, 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 కానే కాదు. ఎందుకంటే ప్రభు అతి సమీపముగా రానై ఉంటున్నాడు. విడవబడడం బహుఘోరం. విడవబడే గుంపులో ఉన్నవా, ఎత్తబడే గుంపులో ఉన్నవా పరీక్షించుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. ఇప్పుడే నీ హృదయాన్ని యేసుకి సమర్పించుకో. ఇప్పుడే నీ పాపస్థితిని ప్రభు దగ్గర ఒప్పుకో. క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడై ఉన్నాడు. నేను క్షమించడానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. ప్రభువుకు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని సమర్పించుకో, నీ జీవితాన్ని సమర్పించుకో యేసయ్యకి. నువ్వు దీవించబడతావు, నువ్వు దీవించబడతావు. గెహాజీ వలే రాంగ్ రూట్లో వెళ్తున్నావేమో పరీక్షించుకో. ఏలియాలాగా దేవుని చిత్తములో, దేవుని మార్గములో నడుచుకోవడానికి, దేవుని చిత్తములో దేవుణ్ణి వెంబడించడానికి, యేసయ్యను వెంబడించడానికి తీర్మానం తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తుంటున్నాను. ఏమో మనకు తెలియదు కదా, ఒకవేళ మనకి ఇదే చివరి ఆరాధన అవుద్దేమో తెలియదు కదా. ప్రతిరోజు దేవుని వాక్యం చెప్తుంది, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. రేపు మంది కాదు, రేపేమి సంభవించినో మనకు తెలియదు, ఏం సంభవించినో మనకు తెలియదు. సమయం ఉండగానే నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని మారు మనసు పొంది దేవుని బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తుంటున్నామయ్యా. ప్రభువా, ఇదిగో మరొకసారి నాయన, ఈ దినాన మీరు అసహించుకున్న 7 పాపాల్లో 5వ పాపము, పాపానికి పరిగెత్తే పాదాలు అయ్యా గురించి ప్రభువా మీరు వాక్యములో నుండి 2 వ్యక్తుల జీవితాలు మాకు చూపించారు. గెహాజీ జీవితాన్ని చూపించారు. ఎలాగా పాడైపోయిందో జీవితము, ఎలాగా సమాధానం కోల్పోయాడో, ఆరోగ్యం కోల్పోయాడో, తన కుటుంబానికి శాపం తెచ్చుకున్నాడో. దేవా, అట్టి వారుగా ఉండకుండా ప్రతి బిడ్డ కూడా తండ్రి మీ చిత్తములో, మీ మార్గములో నా దేవా మీకు సాక్షులుగా జీవిస్తూ మీ పనిలో ముందుకెళ్ళడానికి ఎలీషా వలే అయా ఇదిగో మీ చిత్తానుసారమైన మార్గంలో పరిగెత్తడానికి, నడుచుకోవడానికి, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన మీ వైపు చూస్తూ పరుగు పందెములో ముందుకు వెళ్ళడానికి ప్రభువా ప్రతి బిడ్డకి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి బిడ్డకి సహాయం చేయండి నాయన. కృపనిమ్మని ఎత్తబడిన మాటలను దీవించి ఆశీర్వదించి దేవా బిడ్డల జీవితాల్లో ఫలించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.